నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం థంబ్నెయిల్లో సూచించినట్లుగా గొప్పవారు కావడం ఎలా అనే దాని మీద. ఎందుకంటే చాలామందికి డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, అందరూ నన్ను గౌరవించాలి, వేదిక మీద సన్మానాలు చేయాలి, పేపర్లో ఫోటోలు పడాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, మొత్తాన్ని నేను గొప్పవాడిని కావాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యం కాదు. కొందరికి మాత్రమే సాధ్యమై వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు, అందరి చేత కొనియాడబడుతూ ఉంటారు. ఈ గొప్పవాళ్ళు కావడం సాధారణ విషయం ఏం కాదు, అలాగని అసాధారణ విషయం కూడా కాదు. మరి గొప్పవాళ్ళు కావడం ఎలా అంటే, అసలు ఎలా ప్రవర్తిస్తే, ఎలా ఆలోచిస్తే, ఎలాంటి మనస్తత్వం ఉంటే, వెరసి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటే గొప్పవాళ్ళు అవుతారో తెలుసుకోవాలి. పెద్ద అయిన తర్వాత గొప్పవాడినిగా అవ్వాలని చిన్నతనంలో ప్రతి పిల్లోడు అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ స్కూల్కి వచ్చే వాళ్ళని ఎవరో ఒకరిని చూస్తుంటారు, రాజకీయ నాయకులను, కలెక్టర్నో, మినిస్టర్నో. ఇది చూసినప్పుడు వాళ్ళకు కూడా అదేవిధంగా గొప్పవాడు కావాలి అనే ఒక కోరిక పుట్టడం సహజం. కానీ గొప్పవాడు కావడం అంటే ఏమిటో ఎలాగో అతనికి తెలియదు. అదే కాలేజీలో అడుగుపెట్టిన యువకులైతే తాము ఉన్నత వ్యక్తిత్వం కలవాళ్ళం కావాలి అని అనుకుంటారు. అయితే ఉన్నత వ్యక్తిత్వం అంటే ఏమిటో కూడా చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. ఎందుకంటే మన సమాజం రోజు రోజుకి మారిపోతూ ఉంది. మానవ సంబంధాలు తరతరానికి సంక్లిష్టంగా మారిపోతున్నాయి. వ్యక్తుల అనుభవాలు, అవకాశాలు శరవేగంతో విస్తరిస్తూ ఉన్నాయి. ఎన్ని మారినా సమాజంలో ఎక్కువ మందితో సానుకూల సంబంధాలు కలిగి ఉండాలని, ఎక్కువ మందిని ఆకర్షించాలని మానవ ఆకాంక్ష మాత్రం రోజు రోజుకి బలపడుతుంది. ఆధునిక సమాజంలో పెరుగుతున్న ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా కూడా ఇదే భావాన్ని బలపరుస్తూ ఉంది. ఎక్కువ మందితో ఆమోదం పొంది వారి నుంచి సానుకూల స్పందనలు పొందాలంటే ఎలా ఉండాలి? మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మంచి వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలుసుకుని దాన్ని సాధించే మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? ఇది శారీరకమా, మానసికమా అనే సందేహం అనవసరం. అది ప్రధానంగా మానసిక లక్షణం. ఎందుకంటే అందంగా చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉన్నవారిని మంచి వ్యక్తిత్వంతో ఉన్నవారు అని అనలేం. అలాంటి వారి పట్ల మన ఆసక్తి, ఇష్టం లేదా ఆకర్షణ, వారి ప్రవర్తన మనకు నచ్చినంత కాలమే ఉంటుంది. మానసికంగా కూడా వ్యక్తిత్వం అంటే కేవలం ఒక లక్షణం కాదు, అది అనేక లక్షణాల సమాహారం. అనేక మంది మానసిక శాస్త్రవేత్తలు వ్యక్తిత్వాన్ని వారి వారి శైలిలో నిర్వచించారు. ఒక సాధారణ నిర్వచనం ప్రకారం వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి యొక్క ఉద్వేగాలు, ప్రతిస్పందనలు, ఆలోచనలు, నైపుణ్యాల సంయుక్త రూపంగా అతన్ని మాత్రమే ప్రత్యేకమైన నడవడిక. అంటే ఒక వ్యక్తి ఒక సమయంలో ఎలాంటి ఉద్వేగాలకు లోనవుతున్నాడు, ఒక సంఘటన పట్ల ఎలా స్పందిస్తున్నాడు, అతని ఆలోచన ధోరణి, అతను ఇతరులతో నడుపుతున్న సంబంధాలు ఎలా ఉన్నాయి, అవన్నీ ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి. ఒక మనిషి ప్రతిస్పందనలు, భావోద్వేగాలు వయసుతో పాటు, అనుభవంతో పాటు మారుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులో వారిదంటూ ప్రత్యేక ముద్ర ఒకటి ఉంటుంది. అదే వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు మన శారీరక రూపంలో మార్పు వస్తుంది. కొంతకాలం తర్వాత మనం పెరగటం ఆగినా మన ఆహార వ్యవహారాలను బట్టి, మన ఆరోగ్యంలో వస్తున్న మార్పులను బట్టి మన రూపం మారుతుంది. కానీ మనం మనలాగే ఉంటాం. శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా సుబ్బారావు పుల్లారావు అయిపోడు, పుల్లారావు మరొకడైపోడు. వారిలోని అవయవాలు, వారి ఒడ్డు పొడుగు, వారి శరీరం రంగు, వారి దుస్తులు, హెయిర్ స్టైల్ అన్నీ ఒకేలా ఉన్నాయనుకున్నా మనం వారిలో తేడా స్పష్టంగా గుర్తించగలం. శారీరక రూపంలో ఈ ప్రత్యేకత ఎలా ఉంటుందో మానసికంగా కూడా మనకంటూ ఈ ప్రత్యేకత ఉంటుంది. దీన్నే మనం వ్యక్తిత్వం అంటున్నాం. ఈ రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వం అంటే మన మానసిక రూపం అన్నమాట. అందువల్లే ఒక మేధావి మన ప్రవర్తన మూలంగా ఇతరులపై పడ్డ ప్రభావమే మన వ్యక్తిత్వం అన్నారు. మరి ఇంతకీ వ్యక్తిత్వంలో ఉత్తమ వ్యక్తిత్వం అంటే ఏమిటి?
మనం ఎవరి పట్ల సానుకూల ఆలోచనలు కలిగి ఉన్నామో వారిది ఉత్తమ వ్యక్తిత్వంగాను, ఎవరి పట్ల ప్రతికూల భావనలు కలిగి ఉన్నామో వారిది నీచమైన వ్యక్తిత్వంగాను అనిపిస్తుందన్నమాట. ఈ వాదనను అంగీకరించే ముందు మళ్ళీ శారీరక ఉదాహరణ చూద్దాం. మనం ఎవరికి వారు అందంగా కనిపిస్తాం. అలాగే మనకు నచ్చిన వారి ముఖాలు, వారి హావభావాలు చూడముచ్చటగా ఉంటాయి. మనకు నచ్చని వారి ముఖాలు, వారి హావభావాలు వికారంగా అనిపిస్తాయి. ఇదంతా నిజమే అయినా ఒక వ్యక్తిని అందగాడు లేదా అందగత్తె అని చెప్పడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఈ ప్రమాణాలు ఆయా దేశ కాలాల్లో మారితే మారచ్చు, కానీ ప్రమాణాలు మాత్రం ఉంటాయి. ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా ఎవరిని పడితే వారిని అందగాడని అందగత్తని అనలేం. అలాగే మనకు నచ్చిందే ఉత్తమ వ్యక్తిత్వం అని, మనకు నచ్చనిది నీచ వ్యక్తిత్వం అని కూడా అనలేం. ఉత్తమ వ్యక్తిత్వానికి కొన్ని కనీస లక్షణాలు లేదా అందరూ అంగీకరించిన ప్రమాణాలు ఉన్నాయి. అందుకే ఉత్తమ వ్యక్తిత్వం అంటే ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని వాటిని సంయమనంతో ప్రదర్శించగలగటం అన్నమాట. వివిధ సందర్భాల్లో ఆదర్శప్రాయంగా ప్రతిస్పందించడం, తన పట్ల చుట్టుపక్కల సమాజంలోని వ్యక్తులు, వ్యవస్థల పట్ల సానుకూలమైన ఆలోచనలు కలిగి ఉండటం, మంచి సామాజిక నైపుణ్యాలు కలిగి ఉండటం, వీటన్నిటి ఫలితంగా మనం సంతృప్తిగా జీవిస్తూ మన మీద ఆధారపడిన వాడికి, మన చుట్టుపక్కల వారికి సాధ్యమైనంత ఆనందం ఇవ్వగలగటం. మరోలా చెప్పాలంటే దీర్ఘకాలంలో తనకు ఏది మంచిదో, ఏది తనకు తన వారికి సంతృప్తినిస్తుందో నిర్ణయించుకుని దాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రయత్నంలోనూ ఫలితంలోనూ ఆనందం పొందగలిగేదే ఉత్తమ వ్యక్తిత్వం అన్నారు. ఈ ఉత్తమ వ్యక్తిత్వం కలవారిలో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? తెలివితేటలు, నేర్చుకునే గుణం, సమయపాలన, క్రమశిక్షణ, కష్టపడే గుణం, మాటకు కట్టుబడి ఉండటం, సర్దుకుపోయే తత్వం, సాధించాలనే పట్టుదల, అందరితో నవ్వుతూ మర్యాదగా మాట్లాడడం, కోపాన్ని అదుపు చేసుకోవటం, ఇవన్నీ ఉత్తమ వ్యక్తిత్వం గల వాళ్ళ ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. ఇందులో ఒక్కొక్కటిగా చూస్తే ఫస్ట్ తెలివితేటలు. తెలివితేటలు అంటే ఏమిటి? ఆలోచించగలిగే శక్తి యొక్క ప్రదర్శిత రూపాన్నే మనం తెలివి అంటున్నాం. మనకి తెలివి లేదా ఆలోచన సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పుడు మన ఉద్వేగాలు, ప్రతిస్పందనల పర్యవసానాన్ని లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. కనుక మనకి ఇతరులకి దీర్ఘకాలికంగా లాభదాయకమైన, ఆనందదాయకమైన విధానంలో మనం ప్రతిస్పందిస్తాం. మనకు తెలివి లేదా ఆలోచన సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు మన ప్రవర్తన యొక్క ఫలితం మీద సరైన అంచనా ఉండదు. కాబట్టి ఇతరుల నుంచి ప్రతికూల స్పందనలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషి తెలివిని ఆధునికంగా ఐక్యూ అని పిలుస్తున్నారు. అంటే తెలుసు కదా, వేరే వీడియోలో మీకు చెప్పాను. ఇంటెలిజెంట్ మన యొక్క ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఐక్యూ అనేది డిసైడ్ అవుతుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది. మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ అంటే అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కొన్ని ప్రశ్నల ఆధారంగా. క్రోనలాజికల్ ఏజ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి ఇప్పుడు వయసు ఎంత ఆ నెంబర్ వస్తుంది. సో ఆ రెండింటిని ఇంటూ 100 పెట్టుకొని చూసినప్పుడు అది ఎక్కువ వస్తే ఎక్కువ ఐక్యూ ఉన్నవాళ్ళని అర్థం, తక్కువ వస్తే తక్కువ ఐక్యూ. తక్కువ ఐక్యూ అంటే మందమతులు ఇలాగా. నెక్స్ట్, ఈ తెలివితేటల ఐక్యూని కొలిచేందుకు పరిగణనలోకి తీసుకునే వివిధ అంశాలలో జ్ఞాపక శక్తి, విశ్లేషణా శక్తి, తర్కం మొదలైనవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించే శక్తికి వేర్వేరు రూపాలే. చాలామంది తెలివితేటలు పుట్టుకతో వచ్చేవి అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. సాధారణ మానవులందరిలో పుట్టుకతో వచ్చిన తెలివితేటలు సమానంగానే ఉంటాయి. తెలివి తక్కువ అనుకునే వారిలో అలా తక్కువగా ఉండటానికి ముఖ్య కారణం వారికి సరైన విధంగా ఆలోచించడం రాకపోవడం, ఆలోచించడానికి అవసరమైన ప్రాథమిక పరిజ్ఞానం లోపించడం, లేదా ఆలోచించడానికి బద్ధకించడం. ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా ఉంటాయి. బలంగా, దృఢంగా ఉండటం, అందంగా కనిపించేందుకు దారి తీసినట్లే ఎక్కువ తెలివి కలిగి ఉండటం మన వ్యక్తిత్వానికి దోహదం చేస్తుంది. కానీ
బలవంతులంతా అందగాళ్ళు కానట్లే తెలివి గల వాళ్ళంతా మంచి వ్యక్తిత్వం ఉన్నవారేనని చెప్పలేం. కనుక తెలివితేటలను ఉపయోగించే విధానం వ్యక్తిత్వంలో లేదా వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తెలివితేటలకు సంబంధించిన మ్యాటర్. ఇక రెండోది నేర్చుకునే గుణం. అంటే దీన్ని కుతూహలం అంటారు, లేదా జిజ్ఞాస అంటారు. ఇంగ్లీష్లో క్యూరియాసిటీ అంటాం. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరికని ఈ కుతూహలం అంటున్నాం. దీన్నే మరొక రకంగా నేర్చుకునే గుణం అని కూడా చెప్పచ్చు. ఈ కుతూహలం అంటే క్యూరియాసిటీ ఉన్నవారికి విసుగు రాదు. ఇది మనకెందుకులే అనే భావన ఉండదు. ఒక అంశంలో, ఒక సంఘటనలో తన కోణం మాత్రమే కాక దానికి భిన్నమైన ఇతరుల కోణం కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలా తెలుసుకోవడం వల్ల ఎదుటివారిని, వారి ప్రవర్తనని సక్రమంగా అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించడం సాధ్యమవుతుంది. ఈ విధంగా కుతూహలం లేదా నేర్చుకునే గుణం మంచి వ్యక్తిత్వ ప్రదర్శనకి, నిర్మాణానికి దోహదపడుతుంది. నెక్స్ట్, తెలివితేటలు పెంచుకోవడానికి లేదా కుతూహలం నేర్చుకునే గుణం ప్రధానమైన మార్గాలు. మరి కుతూహలం ఎలా పెంచుకోవాలి? ఎప్పుడూ నేర్చుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉండటం. ప్రపంచంలో ఒక సన్నివేశంలో, సందర్భంలో మనకు తెలిసింది మాత్రమే కాకుండా తెలియనిది కూడా చాలా ఉంటుందని అంగీకరించడం. అలా తెలియని అంశాలు కూడా విలువైనవేనని, వాటిని తెలుసుకోవడం వల్ల మనం మరింత లాభదాయకమైన నిర్ణయానికి రాగలుగుతామనే నమ్మకం ఉండటం. ఇప్పటికీ ఇది కరెక్టే కావచ్చు, కానీ శాశ్వతమైన సత్యం కాదు అనే స్పృహ కలిగి ఉండటం వల్ల మనం ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న కొత్త అనుభవాలు, కొత్త సమాచారం ఆధారంగా మన పాత ఆలోచనల్ని, నిర్ణయాలని తాజాగా సమీక్షించుకోగలుగుతాం. మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మరింత మెరుగ్గా స్పందించగలుగుతాం. అంటే మెరుగైన వ్యక్తిత్వం సాధించగలుగుతాం. ఇది ఇంతే అని సరిపెట్టుకోకుండా మన చుట్టుపక్కల వివిధ సంఘటనల్ని అలా ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకోవడం కుతూహలం యొక్క మరో పార్శ్వం. కళ్ళ ఎదురుగా కనబడ్డ కారణాన్ని గుడ్డిగా అంగీకరించకుండా దాన్ని 1-2 సార్లు ప్రశ్నించి, పరీక్షించి, రుజువు చేసుకోవడం ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునేందుకు దారితీస్తాయి. న్యాయస్థానాల్లో దోష నిర్ణయం చేసేటప్పుడు, శిక్షలు ప్రకటించేటప్పుడు పాటించే పద్ధతి ఇదే. రకరకాల పుస్తకాలు చదవటం, మన వృత్తికి, ఉపాధికి అవసరమైన పనులే కాక ఇతర పనులు కూడా నేర్చుకునేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ కుతూహలాన్ని సజీవంగా, మన వ్యక్తిత్వాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక నెక్స్ట్ పాయింట్ క్రమశిక్షణ. దీన్నే డిసిప్లిన్ అంటాం కదా. క్రమశిక్షణ ప్రణాళికాబద్ధంగా అనుకున్న పనులని అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా చేయగలగటం. అలా చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం. ఒక మనిషి ప్రవర్తనను, ప్రతిస్పందనను కఠోరమైన శిక్షణ ద్వారా మార్చగలమనే సిద్ధాంతానికి ఆచరణ రూపమే ఈ క్రమశిక్షణ. అందుకే ఈ పదంలో శిక్షణ అనే మాట అంతర్భాగంగా ఉంది. ఇంగ్లీష్లో క్రమశిక్షణకు పర్యాయపదంగా ఉపయోగించే డిసిప్లిన్ అనే పదం కూడా డిసిపుల్ అంటే శిష్యుడు అనే పదం నుంచి వచ్చింది. నియమబద్ధమైన శిక్షణ ద్వారా సైనిక దళాల్లో ధైర్య సాహసాలు పెంపొందించడం మనకు తెలుసు. సైనిక దళాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, విద్యా సంస్థల్లోనూ అమలయ్యేది బాహ్య క్రమశిక్షణ. మన అభివృద్ధి కోసం మనకు మనంగా విధించుకుని పాటించే ప్రవర్తన నియమావళి స్వీయ క్రమశిక్షణ. దాన్నే సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం ఇంగ్లీష్లో. ఈ స్వీయ క్రమశిక్షణ లేదా సెల్ఫ్ డిసిప్లిన్లో ఆశయం, పట్టుదల, నిరంతర ప్రయత్నం, ఓర్పు అనే 4 అంశాల ప్రాధాన్యత వహిస్తాయి. ఇవన్నీ వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమైన అంశాలే. క్రమశిక్షణకి మరో పార్శ్వం సమయపాలన. సమయపాలన లేనిదే క్రమశిక్షణ సాధ్యం కాదు. క్రమశిక్షణ లేనిదే సమయపాలన సాధ్యం కాదు. సమయానికి ఉన్న అమూల్యమైన విలువని అనుక్షణం గుర్తుంచుకోవడం సమయపాలనలో మొదటి మెట్టు. తనకున్న వివిధ ఆశయాలు, అవసరాల మధ్య సమయాన్ని సరైన విధంగా కేటాయించుకోవడం రెండో మెట్టు. అనుకోని అవాంతరాలకు సిద్ధపడి వాటి వల్ల వృధా అయ్యే సమయాన్ని పూరించుకునేలా ప్రణాళిక వేసుకోవడం మూడో మెట్టు. తాజా అనుభవాలు, పరిస్థితులకి అనుగుణంగా
ఎప్పటికప్పుడు ఈ సమయ ప్రణాళికని నవీకరించుకోవడం కీలకమైన 4వ మెట్టు. ఇక మరో పాయింట్ పట్టుదల. మానసికంగా వాటమని అంగీకరించకపోవడమే పట్టుదల. ఈ పట్టుదల మనలో విసుగుని, బద్ధకాన్ని నివారించి మరోసారి ప్రయత్నం చేయడానికి దోహదం చేస్తుంది. నిరంతర ప్రయత్నం లేకపోతే పట్టుదల వల్ల కోరిక గాఢత పెరిగి అది కోపానికి, విసుగుకి, ద్వేషానికి, పగకి దారితీస్తుంది. అందుచేత మనం దేనికి పట్టుదల పడుతున్నాం, ఏమి సాధించడానికి తహతహలాడుతున్నాం, దాన్ని సాధించడం వల్ల మనకు నిజమైన ఆనందం కలుగుతుందా అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఇక నెక్స్ట్ పాయింట్ సహనం. అంటే దీన్నే ఓర్పు అంటాం కదా. ఆశయ సాధనలో ఎదురయ్యే కష్ట నష్టాలని, అడ్డంకుల్ని దాటేందుకు కావలసిన ప్రధానమైన సాధనాల్లో ఈ సహనం లేదా ఓర్పు. ఈ రెండు ఒకేలా కనపడినా ఓర్పు వేరు, సహనం వేరు. శారీరకమైన, ఆర్థికమైన, మానసికమైన కష్ట నష్టాల వచ్చే దుఃఖాన్ని తట్టుకునేందుకు కావాల్సింది ఓర్పు. జీవితంలో అనేక సందర్భాల్లో మంచి ప్రయత్నం మంచి ఫలితాలకు దారి తీయకపోవచ్చు. ఓటమి వల్ల వచ్చే నిరాశ నుంచి బయటపడి తిరిగి ప్రయత్నం ప్రారంభించాలంటే ఓటమి వల్ల వచ్చే దుఃఖాన్ని తట్టుకునేందుకు ఓర్పు ఉండాలి. విసుగుని, కోపాన్ని జయించడానికి సహనం కావాలి. ఎదుటివారు మనం అనుకున్నట్టుగా స్పందించకపోయినంత మాత్రాన మనకి విసుగు, కోపం రాకూడదు. దానివల్ల మొత్తం పని చెడిపోతుంది. మనకు వారికి మధ్య ఉన్న సంబంధాలు శాశ్వతంగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఊహించని ఓటమిని, కష్టాన్ని తట్టుకోవడానికి కావాల్సింది ఓర్పు అయితే, అవమానాలని, హేళనని తట్టుకోవడానికి కావాల్సింది సహనం. ఓర్పుని, సహనాన్ని ఉత్తమ వ్యక్తిత్వ విలువలుగా గుర్తించి వాటిని అలవర్చుకునేందుకు ప్రయత్నించడం జీవితాంతం చేయాల్సిన పని. ఓర్పు, సహనాల వలన సర్దుకుపోయే తత్వం, మన అంచనాలకు అనుగుణంగా స్పందించకపోయినా అవతలి వారితో సానుకూలంగా స్పందించే అలవాటు వస్తుంది. సర్దుకుపోవడం అంటే మన ప్రయత్న లోపాన్ని కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వచ్చిన ఫలితంతో సరిపుచ్చుకోవడం కాదు. మనం మనకు చేతనైనంత ప్రయత్నం చేసినా తగిన ఫలితం రానప్పుడు అలా రాకపోవడానికి గల కారణం ఇతరులు కూడా అని నువ్వు నమ్ముతున్నప్పుడు వారి మీద ఆగ్రహావేశాలతో ఊగిపోకుండా, దుఃఖంలో మునిగిపోకుండా మరో మార్గంలో ముందుకు సాగటం. ఇది మనకు మానసిక ఒత్తిడిని తగ్గించి మరోసారి విజయాన్ని సాధించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. మీరు ఉదాహరణకి చీమల బారు వెళ్తున్నప్పుడు చూడండి, దానికి మీరు మధ్యలో వేలు అడ్డు పెట్టండి, అది ఏమి చేయదు, కష్టపడుతుంది, అదేమి అనుకోదు, పక్కకు తిరిగి వెళ్ళి ఇంకో దారిలో వెళ్ళిపోతుంది. అదే ముఖ్యమైన ఎగ్జాంపుల్. ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ మనం సాధించాల్సిన మానసిక లక్షణాలు. వీటికి అదనంగా ఉత్తమ వ్యక్తిత్వం ఉండే మరో ప్రధానమైన భాగం మానవ సంబంధాలు కలిగి ఉండటం. మనం మన చుట్టుపక్కల వారితో ప్రవర్తించే విధానం మన వ్యక్తిత్వానికి ప్రధానమైన గీటురాయి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న తెలివితేటలు, పట్టుదల, సహనం, ఓర్పు, క్రమశిక్షణ, సమయపాలన అన్నీ మన సాంఘిక ప్రవర్తన మెరుగుపరిచేందుకు అవసరమైన సాధనాలే. ఇక నవ్వుతూ మర్యాదగా మాట్లాడడం మానవ సంబంధాల్లో మొదటి మెట్టు. ఎదుటివారి కనబడగానే వారి ఆర్థిక, సాంఘిక హోదాలతో, అర్హతలతో సంబంధం లేకుండా నవ్వుతూ మర్యాదగా పలకరించడం కష్టమేమి కాదు, అలాగని తేలిక కాదు. దీన్ని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. తోటి మనిషిని మనిషిగా గౌరవించడం దీనికి పునాది. ఎదుటివారిని చూడగానే మనకు వారికి ఉన్న పాత వివాదాలు, వారు చేసిన పొరపాట్లు, తప్పులు గుర్తుకొస్తే మనలో ఏదో లోపం ఉన్నట్లే. మనకు వారికి ఉన్న సంబంధాన్ని ఒకసారి సమీక్షించుకోవాలి. మన తప్పేమీ లేదని 1-2 సార్లు నిర్ధారించుకున్నాక ఆ సంబంధాన్ని అక్కడితో తెంపుకోవాలి. ఇదంతా మర్యాదగా మనం సహనం కోల్పోకుండా చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మనకు ఆ వ్యక్తి ఎక్కడ కనపడినా మనం చిరాకు పడకుండా తటస్థంగా ఉండాలి. ఎందుకంటే మనకు సంబంధం లేని వారి మీద చికాకు పడడం, విసుక్కోవడం మనకు మర్యాద కాదు కదా. మరో రకంగా చూస్తే మనం నవ్వుతూ మర్యాదగా పలకరించినప్పుడు ఇంతకుముందు మనకు వారికి ఉన్న సంబంధాల్లో ఏదైనా తేడాలున్నా అవి సమసిపోతాయి.
మానవ సంబంధాల్లో చాలా తేడాలకు కారణం నేనే ముందు ఎందుకు పలకరించాలి అనే అర్థం లేని పట్టుదలే. ఒకసారి పలకరించినంత మాత్రాన అవతలి వారి దోషం మార్చిపోతుందని నువ్వు భావిస్తుంటే అది నిజంగా అంతగా పట్టించుకోవాల్సిన దోషం కాదని అంగీకరిస్తున్నట్లే కదా. నెక్స్ట్ పాయింట్, ఆత్మవిమర్శ. నా ప్రవర్తన సరిగానే ఉందా, ఈ సందర్భంలో నేను ఇంతకంటే మెరుగ్గా ప్రవర్తించగలనా అనే ప్రశ్న మనకు మనమే నిరంతరం వేసుకోవాలి. మన తోటి వారిని చూసి నేర్చుకోవాలి. మనకంటే మెరుగ్గా ఉన్న వారిని చూసి స్ఫూర్తి పొందాలి. అంతేగాని వారిని అనుకరించకూడదు. నిన్ను నీవు గౌరవించుకుంటూ నిరంతరం మెరుగుదలకు ప్రయత్నించడమే ఉత్తమమైన వ్యక్తిత్వ లక్షణం. ఇక నెక్స్ట్, ఆత్మవిశ్వాసం. ఆత్మవిమర్శ ఆత్మవిశ్వాసానికి పునాది కావాలి. మన ఆలోచన మీద, మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. నేను ఎప్పుడు తప్పు చేయను అనుకోవడం అజ్ఞానం, అహంకారం. నేను 100% కృషి చేస్తాను, తప్పు జరిగితే సరిదిద్దుకుంటాను అనుకోవడం ఆత్మవిశ్వాసం. ప్రణాళికాపూర్వక ప్రయత్నం, ఆత్మవిమర్శ అనేవి ఆత్మవిశ్వాసానికి పునాదులు. చట్టాలను గౌరవించడం. ఇంట్లోనూ ఆఫీసులోనూ పనులు సక్రమంగా జరగడం కోసం నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నట్టే సమాజంలో పనులు సక్రమంగా జరగడం కోసం చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. నియమ నిబంధనలు, చట్టాల స్ఫూర్తిని అర్థం చేసుకుని వాటిని పాటించడం నాగరిక సమాజంలో అనివార్యం. చట్టాలు ఉల్లంఘించడం వల్ల జరిగే నష్టం అర్థం చేసుకొని అమలు చేయడంలో కొంత కష్టం ఉన్నా పాటించడం వల్ల మనకు దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్, ఉన్నత ఆశయం. ఒక స్పష్టమైన ఉన్నతమైన ఆశయం కలిగి ఉండటం ఉత్తమ వ్యక్తిత్వాన్ని సూచించే అంశాల్లో ప్రధానమైనది. ఉన్నతమైన బలమైన ఆశయం లేనప్పుడు నీలోని ఉత్తమ లక్షణాలను పెంపొందించుకోవడం, చెడ్డ లక్షణాలను నియంత్రించుకోవడం సాధ్యం కాదు కదా. ఒక ఆశయం ఉన్నతమైనది కావాలి అంటే దానికి ఉన్నతమైన విలువలు ప్రాతిపదికగా ఉండాలి. విలువ అంటే ఒక బలమైన నమ్మకం, సత్యవాక్కు అనేది నీ విలువగా స్వీకరిస్తున్నావంటే నిజం చెప్పడం వల్ల నీకు దీర్ఘకాలిక ఆనందం, ప్రయోజనం లభిస్తాయని నువ్వు బలంగా విశ్వసిస్తున్నావు అన్నమాట. సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, వృత్తిపరమైన విలువలు లాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం కదా. వీటన్నిటి ఆధారంగా సమన్వయ ఫలితంగా ఎవరికి వారు తమ వ్యక్తిగత విలువలను రూపొందించుకోవాలి. విలువల పట్ల మన ఆశయానికి మాత్రమే కాక దాన్ని సాధించే మార్గానికి కూడా స్పష్టత వస్తుంది. ఇక వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటంటే, మనుషుల వ్యక్తిత్వాన్ని వారు నివసించే ప్రాంతంలోని సంస్కృతి, నాగరికత, వారి కుటుంబం, తల్లిదండ్రులతోనూ ఇతర కుటుంబ సభ్యులతోనూ వారికి ఉన్న సంబంధాలు, చదువు, శిక్షణ, పరిసరాలు, ప్రకృతి ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ మనం పైన చర్చించి వివిధ వ్యక్తిత్వ కారకాలను కొంచెం ఎక్కువయ్యేలా, కొంచెం తక్కువయ్యేలా చేయగలవు, కానీ పూర్తిగా వాటిని తొలగించలేవు. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న ఉదాహరణని కొనసాగిస్తే ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యాన్ని, రూపాన్ని కూడా పైన చెప్పుకున్న అంశాలన్నీ ప్రభావితం చేస్తాయి. కానీ వాటి సహాయం లేకపోయినా మనం ప్రయత్నపూర్వకంగా సుందరమైన రూపం పొందవచ్చు. అలాగే మనం ప్రయత్నపూర్వకంగా సుందరమైన వ్యక్తిత్వాన్ని కూడా సాధించవచ్చు. కాబట్టి ఇవన్నీ చూసుకుని తెలుసుకున్నారు కదా. చక్కని వ్యక్తిత్వాన్ని మీరు పొందినట్లయితే మీకు సర్వదా ఆనందం కలుగుతూ ఉంటుంది, సర్వదా విజయం లభిస్తుంది, అందరి ప్రశంసలు లభిస్తాయి, మీకు కావాలనుకున్న కీర్తి లభిస్తుంది, మిమ్మల్ని గొప్పవారిగా అందరూ ట్రీట్ చేస్తారు. కాబట్టి గొప్పవారు కావడం అంటే ఎలా తెలుసుకున్నాం కదా. ఇది పాటించండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా యొక్క ప్రసంగాలకై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.